నాలుగవ రాశి కర్కాటకం. 2025 కర్కాట రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందండి? కర్కాటక లగ్నము లేదా రాశి చూసుకుంటే గనక వీళ్ళకి ఏంటంటే సర్వసాధారణంగానే వీళ్ళకి ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా ఉంటాయి కర్కాటకం వారికి. ఈ 2025లో వీళ్ళు మే వరకు కూడా, అంటే కేతువు మారే వరకు కూడా, మే 30 వరకు కూడా అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు జాగ్రత్తగా రాసుకోవాలి. 30 తేదీ తర్వాత 2లోకి వస్తాడు, అంటే ధనస్థానంలో కేతు వస్తాడు. ఇలా వచ్చినప్పుడు మెడికల్ రంగాల వారికి, ఆయుర్వేదము, సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇబ్బంది ఉండదు, పెంచుతుంది. కానీ మిగతా వారు మాత్రం కొంచెం మనీ విషయంలో ఎవరికైనా ఇచ్చేటప్పుడు, అందులో ముఖ్యంగా తండ్రికి సంబంధించిన ఫ్రెండ్స్ కి, తండ్రి తరపు వాళ్ళకి ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు కొంత జాగ్రత్త పడాలి. కానీ ఎప్పుడైతే అష్టమంలోకి వస్తాడో రాహు మే 30 నుంచి, కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2025లో కర్కాటక రాశి వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రెమెడీస్ ఏంటండి? మే 30 వరకు అష్టమ శని ఉంది వీళ్ళకి. అష్టమ శని తగ్గిపోతుంది. ఎప్పుడైనా అష్టమ శనిలో జరిగే ఫలితాలు ఏమిటి అంటే కొంచెం లేట్ అవుతుంటాయి. ఎనీ వర్క్ లేట్, డిలే అవుతుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా చేసుకోవాలి వీరు.